నిజమైన భారతీయుడు ఎవరో కోర్టులు నిర్ణయించలేవన్నారు కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ. రాహుల్ పై సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. తన సోదరుడు సైన్యాన్ని ఎప్పుడూ అవమానించలేదని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీకి ఇండీ కూటమి ఎంపీలు కూడా సంపూర్ణ మద్దతు ప్రకటించారు. అన్న రాహుల్ గాంధీకి అండగా నిలిచారు ప్రియాంక గాంధీ. రాహుల్ గాంధీ నిజమైన భారతీయుడో కాదో కోర్టులు ఎలా తేలుస్తాయని ప్రశ్నించారు ప్రియాంక గాంధీ. రాహుల్ పై సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలపై ప్రియాంక స్పందించారు. భారత సైన్యాన్ని రాహుల్ గాంధీ ఎప్పుడు అవమానించలేదన్నారు. సైన్యం అంటే తన సోదరుడికి అపారమైన గౌరవం ఉందన్నారు. పార్లమెంట్లో విపక్షాలకు మాట్లాడడానికి అవకాశం ఇవ్వడం లేదన్నారు. విపక్ష నేతగా ప్రజా సమస్యలపై రాహుల్ గాంధీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారని అన్నారు ప్రియాంక. బీజేపీ నేతలు ఆయనపై కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. कौन सच्चा भारतीय है, कौन सच्चा भारतीय नहीं है, ये तो मुझे लगता है कि मतलब न्यायपालिका के प्रति पूरे आदर के साथ कह रही हूँ कि ये तो उनके दायरे में नहीं होता डिसीजन. ये कोई जस्टिस तो नहीं तय करेंगे. दूसरा, राहुल जी ने हमेशा आर्मी का, सेना का आदर किया है. उनके दिल में उन सेना के प्रति, सैनिकों के प्रति, उनके अफसरों के प्रति पूरी तरह से आदर है. और हर भाषण में जब भी बोलते हैं, जब भी उनका हम कुछ भी भाषण या कोई भी टिप्पणी सुनते हैं, उसमें वो आदर बहुत स्पष्ट दिखता है. जो लीडर ऑफ ऑपोजिशन होते हैं, जो नेता प्रतिपक्ष हैं, उनका जो कर्तव्य है वो ये है कि सरकार से सवाल पूछना. కాంగ్రెస్ తో పాటు ఇండి కూటమి ఎంపీలు రాహుల్ గాంధీకి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. సైన్యంపై రాహుల్ గాంధీ ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదని స్పష్టం చేశారు. అయితే దేశ భద్రతకు సంబంధించి ఏది పడితే అది మాట్లాడితే న్యాయస్థానాలు మౌనంగా ఉండవన్న విషయం రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టు చేసిన హెచ్చరిక స్పష్టం చేసిందని కేంద్ర పార్లమెంటరీ శాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. నిజమైన భారతీయుడనే మాటకు ఎవరు నిర్వచనం ఇస్తారని కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ ప్రశ్నించారు. ప్రతి భారతీయుడు అనుకునే విషయాన్ని రాహుల్ మాట్లాడారని వేణుగోపాల్ సమర్థించారు. దేశ ప్రయోజనాలకు సంబంధించి పార్లమెంట్లో తాము ప్రశ్నిస్తే దానికి సమాధానం రాదు. బయట మాట్లాడితే తమను దేశ వ్యతిరేకులు అంటున్నారని వేణుగోపాల్ అన్నారు.